గైస్, టైం అనేది మీకు యూస్ఫుల్ కాదు అని అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో చూడండి నాలాగా. ఎందుకంటే చూసినాక నాకు అర్థమైంది టైం ఎంత యూస్ఫుల్ అనేది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ డైరెక్ట్లీ. ఇక ఏమంటే ఏం చెప్తాం భయ్యా, సినిమా చూసినాక మన డీజే టిల్లు సినిమా నుంచి ఒక డైలాగ్ గుర్తొచ్చింది. హీరోయిన్ కి ఆ గుణపం తీసుకురా అంటాడు. హీరోయిన్ ఏమో గుణ వాట్ అని అంటది. మనోడు దట్ లాంగ్ ఐరన్ రాడ్ విచ్ యు పుట్ ఇన్ మై బ్యాగ్, ప్లీజ్ గెట్ ఇట్ అని అంటాడు. ఆ విధానంలో పెట్టినట్టు అనిపించింది సినిమా మొత్తం చూస్తే. గైస్, ఇక నేను ఏ విషయం ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. వాతియార్ స్టారింగ్ మన కార్తీ అండ్ కృతి శెట్టి. ఇక స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక తాత మన్మడి మధ్యలో జరిగే కథ. ఈ స్టోరీలో తాతగారేమో ఎంజిఆర్ గారి ఫ్యాన్ ఉంటాడు, అండ్ మన్మడికేమో ఎంజిఆర్ ఎలా చేస్తాడో, ఎలా నీతిగా న్యాయంగా ఉంటాడో అలానే ఫాలో కావాలని మన్మడి మీద కోరిక తాతకు ఉంటది. సో గైస్, ఏ రోజైతే తను మన్మడు పుడతాడో అదే రోజు ఎంజిఆర్ గారు చనిపోతారు అనేది సినిమాలో చూపిస్తారు. సో అదే రూల్స్, ఆయన చెప్పిన విధానాలు ప్రాపర్ గా ఏ తప్పులు చేయకుండా ఫాలో కావాలని మన్మడి నుంచి కోరుకుంటాడు తన తాతయ్య. కానీ మన అందరికి తెలిసిందే దానికి క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది. అండ్ హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ అన్ని తప్పులు చేసుకుంటూ వెళ్తాడు. తన తాతకి తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటాడు. కానీ ఏదైతే రోజు వాళ్ళ తాతకి తెలుస్తుందో ఆ రోజే వాళ్ళ తాత కూడా చనిపోతాడు. గైస్, ఇక అక్కడి నుంచి ఎంజిఆర్ గారి ఆత్మ ఎలా వస్తుంది, దాని తర్వాత ఏమవుతుంది, విలన్స్ మధ్యలో ఏం జరుగుతుంది అనేది కథనం. ఇక గైస్, ఇక మన పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే మాత్రం కార్తీ మాత్రం టెరిఫిక్ గా చేశాడు యాజ్ యూజువల్. కానీ తనకు స్కోప్ అంతగా అనిపించినట్టు అనిపించలేదు. ఇంకా చాలా స్కోప్ క్రియేట్ చేసే ఇది ఉండే కానీ డైరెక్టర్ గారు కొద్దిగా డౌన్ అయిపోయారు అనేది క్లియర్ కట్ గా అర్థమైపోయింది. అండ్ కృతి శెట్టి ఫస్ట్ హాఫ్ లో అయితే లిమిటెడ్ ఉంటుంది, ఒక 1-2 సీన్స్ తప్ప లిమిటెడ్ గానే అనిపిస్తుంది. ఇనీషియల్ సీన్స్ వస్తే ఏదో ఉండబోతుంది, ఏదో జరగబోతుంది అనే ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ దాని తర్వాత మాత్రం కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ లాగానే అనిపిస్తుంది. తన రోల్ కూడా జస్ట్ ఒక తర్వాత మళ్ళీ ఒక 2 సాంగ్స్ కి పరిమితం అయిపోయింది. అండ్ ఇంకా వేరే స్టార్ కాస్ట్ వాళ్ళ తాతగారు చేసిన తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా పెద్దగా చెప్పుకునే దగ్గర క్యారెక్టర్స్ ఏం లేవు గైస్. అండ్ లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద సినిమా ఎలా ఉంది, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగానే గడిచిపోయింది. ఎక్కడైతే తాతగారి అండ్ మన్మడి ఎపిసోడ్స్ నుంచి స్టార్ట్ అవుతుందో, తన మన్మడి తప్పులు చేయొద్దు, తన మంచిగా ఎదగాల, ఆ ఎంజిఆర్ చెప్పినట్టు నీతిగా న్యాయంగా పోరాడాలా, ఏదున్నా ప్రాపర్ గా సంపాదించాలా అండ్ మంచి స్టేటస్ సంపాదించుకోవాలా అనేది ఒక కోరిక ఏదైతే తాతకు ఉంటుందో అది బాగానే స్టార్టింగ్ చూపిస్తూ ఉంటారు. అది తెలియకుండా మన కార్తీ కూడా బాగానే మేనేజ్ చేసుకుంటూ ఆ ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎపిసోడ్, ఆ ఇంటర్వెల్ వరకు తన తాత చనిపోయేంత వరకు సినిమా ఓకే పర్లేదని అనిపిస్తుంది. ఈ ఇంటర్వెల్ అయితే ఎప్పుడైతే తాతగారు చనిపోతారో అక్కడ నుంచి ఇంక ఇంట్రెస్టింగ్ గా డెవలప్ అవుతుంది అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేశారు అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అందుకే స్టార్టింగ్ క్లియర్ గా చెప్పాను, దట్ లాంగ్ ఐరన్ రాడ్ విచ్ యు పుట్ ఇన్ మై బ్యాక్ అని అన్నాను కదా, అది మాత్రం గట్టిగా దింపేశారు గైస్. ఇక అది 90mm, 70mm, 60mm ఎవరికి ఎంత దిగుతుంది అనేది మనకు తెలియదు. కానీ ఇక అక్కడి నుంచి వచ్చే ఆ ఎంజిఆర్ ఆత్మ గాని, ఆ ఎంజిఆర్ ఫైట్స్ టైప్ గానీ, అట్ ద సేమ్ టైం ఆ స్టీరియో టైప్ ఓల్డ్ టైప్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ లో ఫైట్స్ లో ప్లే అవుతున్నాయి. కానీ కంప్లీట్ అవుట్ రైట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. అస్సలు సెట్ కాలేదు. అట్ ద సేమ్ టైం ఇనీషియల్ గా మనం తెలుగులో చూసాం కాబట్టి ఎన్టీఆర్ అని చూపిస్తారు, కానీ మనకు క్లియర్ కట్ గా అక్కడ ఎంజిఆర్ అనే పెడతారు. అట్ ద సేమ్ టైం సాంగ్స్ కూడా అక్కడి సాంగ్సే ఉంటాయి. అట్ ద సేమ్ టైం అవి కూడా డబ్బింగ్ సాంగ్స్ ఉంటాయి. ప్లస్ ఎంజిఆర్ ఇప్పుడు మన గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు చూసిన ఎన్టీఆర్ గారు కానీ ఎంజిఆర్ గారు కానీ వాళ్ళు మన గ్రాండ్ ఫాదర్స్ టైంలో ఉన్న వాళ్ళు చూసినాయి కాబట్టి సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎంజిఆర్ సెటప్ తోనే నిండిపోయి ఉంటది. ఇక ఎంజిఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఎంజిఆర్ ఆ టైంలో చూసిన వాళ్ళు ఎవరైతే ఫుల్ గా ఉన్నారో వాళ్ళకు మాత్రం ఏమో చెప్పలేం. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సెకండ్ హాఫ్ లో మాత్రం కంప్లీట్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. అసలు ఏం ఉండదు, జస్ట్ ఏదో ఒక సీక్వెన్స్ అవుతుంటది. ఆ సీక్వెన్స్ లా ఎంజిఆర్ గారు ఆత్మ వచ్చి కాపాడుకుంటా పోతుంటారు. అట్ ద సేమ్ టైం ఆ సీక్వెన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాత పాటల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తూ ఉంటది ఆ ఫైట్స్ లో. కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ కార్తీ గారు ఒకటి నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా జస్ట్ ఒక 2 weeks లోనే అమెజాన్ ప్రైమ్ లో వచ్చినట్టు మనకు తెలుస్తోంది గైస్. కానీ ఇది ఒక 1 week డిలే అయి థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ కార్తీ గారికి ఒకటి మాత్రం మన తెలుగు ఆడియన్స్ పైన
చాలా గట్టి నమ్మకం అనుకుంటా, అందుకే తెలుగులో రిలీజ్ చేయలేదు, డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో వేశారు. సో గైస్ అదొక్కటే ప్లస్ పాయింట్ ఈ సినిమాకి, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కి రిలీజ్ చేయకపోవడం, ఎందుకంటే రిలీజ్ అయితే మాత్రం కంప్లీట్ గా ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ అయ్యేది బాక్స్ ఆఫీస్ పైన. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమా ఎలా ఉంది ఓవరాల్ గా అంటే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. అసలు ఏమీ లేదు సినిమాలో. అండ్ కార్తీ గారు ఇలాంటి అంటే ఆన్ పేపర్ ఇది బాగానే అనిపించిన, ఎగ్జిక్యూషన్ వైస్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంప్లీట్ డైరెక్టర్ ఫెయిల్యూర్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి, సాంగ్స్ మాత్రం బాగాలేవు. అండ్ ఇక మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో ఉంది గైస్. టైం అనేది మీకు యూస్ఫుల్ కాదనిపిస్తే తప్పకుండా మీరు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు నాలాగా. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ రివ్యూ. వాత్యా స్టారింగ్ మన కార్తీ అండ్ క్రీతి శెట్టి. సో మీకు ఈ రివ్యూ నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.